అందరికీ నమస్కారం. తెలుగు వన్ డైలీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధాని తరలింపునకు సంబంధించి జగన్ సర్కార్ కొత్త ముహూర్తం ఫిక్స్ చేసింది. ఏప్రిల్ 13న ఉగాది రోజు నుంచి విశాఖ పరిపాలనా రాజధాని ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి అధికారులు సమాయత్తం కావాలని సచివాలయంలో ఉన్న అధికారులకు ఆదేశించినట్టు తెలిసింది. దీనిపై ప్రస్తుతం హైకోర్టులో కొన్ని కేసులున్నాయి. ఈ కేసుల సమస్యలన్నీ ఏప్రిల్ నాటికి తీరిపోతాయని ప్రభుత్వం భావిస్తోంది. టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అరెస్టుపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీటెక్ రవి అరెస్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్య అని మండిపడ్డారు. నెల రోజుల క్రితం ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలో ఎస్సీ మహిళా అత్యాచారం దుర్ఘటన వెలుగులోకి వచ్చిందన్నారు. ఈ దుర్ఘటనకు కారకులైన నిందితులపై చర్యలు తీసుకోకుండా దీనిని వెలుగులోకి తెచ్చిన టీడీపీ నాయకులను అరెస్ట్ చేయడం గర్హనీయమని మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు పెట్టడం మరో దుర్మార్గ చర్య అన్నారు. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ట్విట్టర్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రామతీర్థం ఘటనపై బొత్స అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ఘటన జరిగాక పక్కనే ఉన్న మీరు రామతీర్థానికి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ఎక్కడో ఉండే రాజ్యసభ సభ్యుడు ఎంపీ విజయసాయిరెడ్డికి ఏం సంబంధం ఉందని అక్కడికి వెళ్లారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో ఆలయాలకు రక్షణ లేకుండా పోయిందని దుయ్యబట్టారు. ఆలయాలపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో వరుసగా దేవుళ్ల విగ్రహాల ధ్వంసం కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. దీనిపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పోలీసులతో పాటు అన్ని శాఖలను అప్రమత్తం చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రార్థనా మందిరాల వద్ద నిరంతరం నిఘా, పెట్రోలింగ్ చేయాలని పోలీసులకు చెప్పారు. అలాగే పూజారులు, ఆలయ నిర్వాహకులు కూడా అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలను ఎవరైనా గుర్తిస్తే పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని చెప్పారు. దేవాలయాల వద్ద భద్రతా చర్యలను పర్యవేక్షించాలని జిల్లా ఎస్పీలకు సవాంగ్ ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో చర్చనీయాంశంగా మారిన దేవాలయాల ఘటనపై సినీ నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు ప్రతిపక్షాలు కుట్రలు చేసి ఉండొచ్చని సుమన్ అనుమానం వ్యక్తం చేశారు. ఇతరులు కూడా ఈ ఘటనలకు పాల్పడి ఉండొచ్చునన్నారు. దేవుడి విషయంలో తప్పు చేసిన వారికి ఖచ్చితంగా ఆ దేవుడే శిక్ష విధిస్తాడని సుమన్ అభిప్రాయపడ్డారు. దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసానికి పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం త్వరలో రాజకీయ పార్టీ పెడుతున్నారంటూ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే వీటిపై ఆయన సీరియస్ అయ్యారు. తన గౌరవానికి భంగం కలిగించేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని, విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే కాకినాడకు సంబంధించిన విషయం కాబట్టి అక్కడే ఫిర్యాదు చేయాలని పోలీసులు ముద్రగడకు చెప్పినట్లు తెలిసింది. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలోని కండ్రిక గ్రామంలో శనివారం జరిగిన ఇళ్ల స్థలాల పంపిణీ వివాదాస్పదమైంది. నుదురుపాడు, వేమవరం, కండ్రిక గ్రామాల్లో పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి విచ్చేశారు. ఎమ్మెల్యే సభలో మాట్లాడిన తర్వాత గ్రామంలోని కొందరు వచ్చి వైఎస్సార్ హయాంలో 58 మందికి పట్టాలు ఇచ్చారని, అప్పుడు మాకిచ్చిన స్థలాలను ఇప్పుడు వేరే వారికి అప్పగించడం ఏమిటని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. అయితే ఆమె వారికి ఏ సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. అనంతరం రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కండ్రికలో గ్రామంలో ఇళ్ల కోసం ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిన శిలా ఫలకాన్ని కూల్చివేశారు. ఏపీలో ఆలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. విజయవాడలో బస్టాండ్ సమీపంలోని ఆలయంలో విగ్రహం ధ్వంసం చేశారు దుండగులు. బస్టాండ్లోని నర్సరీ వద్ద ఉన్న పురాతన సీతారామ మందిరంలోని సీతాదేవి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఇది గమనించిన ఆర్టీసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమ కోహ్లీ ఈ నెల 5న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ హైకోర్టు నుంచి బదిలీ అయిన జస్టిస్ రాఘవేంద్ర చౌహాన్ ఈ నెల 7న ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనుండగా 6న జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అన్ని కుల సంఘాల భవనాలకు స్థలం, నిధులు ఇస్తున్నారని కాంగ్రెస్ నేత వి హనుమంతరావు పేర్కొన్నారు. ఆదివారం నిర్వహించిన మున్నూరు కాపు మహాసభలో కేసీఆర్పై వీహెచ్ ప్రశంసలు కురిపించారు. గతంలోని ఏ ముఖ్యమంత్రి కుల సంఘాలకు ప్రాధాన్యత ఇవ్వలేదని అన్నారు. ఇతర పార్టీల్లోని రాజకీయ నేతల వ్యాపారాలను దెబ్బకొట్టే చర్యలను ప్రభుత్వం ప్రోత్సహించడం తప్పని తెలిపారు. ఇతర కులాలను కలుపుకొని మున్నూరు కాపులు రాజ్యాధికారం సాధించాలని వీహెచ్ పేర్కొన్నారు.
తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 394 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో 3 ప్రాణాలు కోల్పోగా అదే సమయంలో 574 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,87,502కి చేరింది. మృతుల సంఖ్య 1,549కి పెరిగింది. ప్రస్తుతం 5,388 యాక్టివ్ కేసులున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 232 కరోనా కేసులు నమోదు కాగా 4 మృతి చెందారు. చిత్తూరు, గుంటూరు, విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 8,83,082 కరోనా కేసులు నమోదు కాగా 7,115 మంది మరణించారు. ప్రస్తుతం 3,070 యాక్టివ్ కేసులున్నాయి. భారత్లో గత 24 గంటల్లో 18,177 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,23,23,965కు చేరింది. గడిచిన 24 గంటల సమయంలో 217 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,49,435కు పెరిగింది. ప్రస్తుతం 2,47,220 యాక్టివ్ కేసులున్నాయి. భారతదేశం కోవిడ్ రహితం కాబోతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. 2 వ్యాక్సిన్లకు డీసీజీఐ అనుమతి మంజూరు చేసిందని, ఆరోగ్యవంతమైన కోవిడ్ రహిత భారతదేశానికి మార్గం సుగమమైందని తెలిపారు. కఠోరంగా శ్రమించిన శాస్త్రవేత్తలను, ఇన్నోవేటర్స్ ను అభినందిస్తూ భారతీయులందరికీ అభినందనలు తెలిపారు. సీరం ఇండియా, భారత్ బయోటెక్ తయారు చేసిన వ్యాక్సిన్లకు డీసీజీఐ అనుమతి ఇచ్చిందని, దీంతో ఆరోగ్యవంతమైన కోవిడ్ రహిత భారతదేశానికి మార్గం సుగమమైందని తెలిపారు. నవంబర్ 3న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ చేతిలో పరాజయం పాలైన విషయం తెలిసిందే. అయితే ట్రంప్ ఇప్పటికీ తన ఓటమి అంగీకరించడం లేదు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై ఈ నెల 6న వాషింగ్టన్లో భారీ ర్యాలీకి సిద్దమవుతున్నారు. అభిమానులతో కలిసి ఈ ర్యాలీలో పాల్గొనబోతున్నారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ట్రంప్ జనవరి 6 ఉదయం 11 గంటలకు వాషింగ్టన్లో భారీ నిరసన ర్యాలీ ఉంటుందని తెలిపారు. రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ డిమాండ్ చేశారు. గత 40 రోజులుగా చలి పొగమంచును లెక్క చేయకుండా రైతులు పోరాటాలు చేస్తున్నారని, వారి దుస్థితిని చూస్తుంటే పౌరులతో పాటు తనకు తీవ్ర ఆందోళన కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ఉద్యమంపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న కర్కశ వైఖరి వల్ల 50 మంది రైతులు ప్రాణాలను కోల్పోయారని, అందులో కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని ఆమె మండిపడ్డారు. రైతులు ఇంత తీవ్రంగా ఉద్యమం చేస్తున్నా ప్రధానితో సహా కేంద్ర మంత్రుల్లో ఎలాంటి కదలిక లేదని, కనీసం రైతులకు ఓదార్పు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. ఉత్తరప్రదేశ్లోని మురాద్ నగర్లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చిన 18 మంది శ్మశానంలో మృత్యువాత పడ్డారు. శ్మశానంలో ఉన్న ఓ షెల్టర్ పైకప్పు కూలిపోవడంతో వారు మరణించారు. 18 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇవి ఈనాటి ముఖ్యాంశాలు. మరికొన్ని ముఖ్యాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం. ఈ షో క్రమం తప్పకుండా వినాలనుకుంటే మీరు ఈ షో వింటున్న ప్లాట్ఫామ్లో కానీ, లేదా గూగుల్ పాడ్కాస్ట్, యాపిల్ పాడ్కాస్ట్, గానా మరియు ఏ ఇతర పాడ్కాస్ట్ యాప్లోనైనా సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త ఎపిసోడ్ వచ్చినప్పుడు మీకు అప్డేట్ వస్తుంది. అంతవరకు సెలవు, నమస్కారం. తెలుగు సాహిత్యంలో మంచి రచయితల ఉత్తమ కథల్ని ఎంపిక చేసి కథావాహిని ద్వారా వారం వారం వినిపిస్తున్నాము. సమర్పణ కొప్పర్తి రాంబాబు. ఈ షో మీరు వినాలి అంటే యాపిల్ పాడ్కాస్ట్లో కానీ, గూగుల్ పాడ్కాస్ట్లో కానీ, స్పాటిఫైలో కానీ ఈ షోని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి. ఎపిసోడ్ రిలీజ్ అయినప్పుడు మీకు అప్డేట్ వస్తుంది.